ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ త్వరలో నిర్వహించబోతున్న డిప్యూటీ ఈఓకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా మరికొన్ని కరెంట్ అఫైర్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డిప్యూటీ ఈఓకు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. డిప్యూటీ ఈఓకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏ రాష్ట్రం పొగాకు మరియు నికోటిన్ ఉత్పత్తుల అమ్మకం, పంపిణీ మరియు తయారీని 1 సంవత్సరం పాటు నిషేధించింది? రీసెంట్గా ఒక స్టేట్ వచ్చేసి పొగాకు, నికోటిన్ ఉత్పత్తుల అమ్మకం, తయారీ, పంపిణీని 1 సంవత్సరం పాటు నిషేధించింది. ఏ స్టేట్ అని అడుగుతున్నారు. సో మన పక్క రాష్ట్రమైన కర్ణాటక 1 సంవత్సరం పాటు పొగాకు, నికోటిన్ ఉత్పత్తుల అమ్మకం, తయారీ, పంపిణీని 1 సంవత్సరం పాటు నిషేధించింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. సో కర్ణాటకకు ప్రస్తుతం సీఎంగా ఎవరు ఉన్నారంటే డీకే శివకుమార్ గారు కర్ణాటకకు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇతనికంటే ముందు సిద్ధరామయ్య కర్ణాటకకు సీఎంగా వ్యవహరించగా రీసెంట్గా డీకే శివకుమార్ అయితే రావడం జరిగింది. కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉంది. ఓకేనా. సో మనకు గవర్నర్గా ఎవరు ఉన్నారంటే కర్ణాటకకు తవర్ చాంద్ గెహ్లోత్ గారు కర్ణాటకకు గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. ఇంపార్టెంట్, నికోటిన్ పొగాకు ఉత్పత్తులను నిషేధించిన రాష్ట్రం కర్ణాటక 1 సంవత్సరం పాటు నిషేధించింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. స్వాతంత్ర దినోత్సవం నాడు టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్గా ఎవరు నిలిచారు? సో ఇండిపెండెన్స్ డే రోజు టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ 1 శుభ్మన్ గిల్, ఆప్షన్ 2 దేవదత్ పడిక్కల్, ఆప్షన్ 3 కేఎల్ రాహుల్, ఆప్షన్ 4 యశస్వి జైస్వాల్. సో స్వాతంత్ర దినోత్సవం నాడు టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్గా దేవదత్ పడిక్కల్ నిలిచాడు. దేవదత్ పడిక్కల్ టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా నిలిచాడు. ఏ రోజు అంటే స్వాతంత్ర దినోత్సవం నాడు. సో ఇప్పటివరకు మనకు చూసుకున్నట్లయితే స్వాతంత్ర దినోత్సవం నాడు ఎప్పుడు కూడా ఏ ఇండియన్ ప్లేయర్ కూడా టెస్టులో సెంచరీ కొట్టలేకపోగా రీసెంట్గా శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో తొలి టెస్టులో భాగంగా దేవదత్ పడిక్కల్ సెంచరీ చేయడం జరిగింది. ఈ విధంగా మనకు ఏ రోజు స్వాతంత్ర దినోత్సవం నాడు టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్గా నిలిచాడు. ఇంపార్టెంట్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఏ టీంతో మ్యాచ్ ఆడుతుంటే శ్రీలంకతో మ్యాచ్ ఆడుతూ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, 2026 జాతీయ గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా గ్రామీణ జ్ఞాన్ సేతు, ఇంపార్టెంట్, గ్రామీణ జ్ఞాన్ సేతు మొబైల్ అప్లికేషన్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? సో 2026 జాతీయ గ్రంథాలయ దినోత్సవం ఎప్పుడు జరిగింది మరి అంటే ఆగస్టు 12న జరిగింది. సో ప్రతి సంవత్సరం మన ఇండియాలో నేషనల్ లైబ్రరీన్స్ డే వచ్చేసి ఆగస్టు 12న జరుపుకుంటారు. ఎవరి జ్ఞాపకార్థం అంటే గ్రంథాలయ పితామహుడైన ఎస్ఆర్ రంగనాథన్ జ్ఞాపకంగా మనకు జాతీయ గ్రంథాలయ దినోత్సవం ఆగస్టు 12న జరుపుకుంటారు. ఈ జాతీయ గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా ఒక రాష్ట్రం గ్రామీణ జ్ఞాన్ సేతు అనే మొబైల్ అప్లికేషన్ తీసుకొచ్చింది. ఏ రాష్ట్రం అని అడుగుతున్నారు. గుజరాత్ ఏం చేసింది? జాతీయ గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా గ్రామీణ జ్ఞాన్ సేతు అనే మొబైల్ అప్లికేషన్ తీసుకొచ్చింది. ఏ రోజు? ఆగస్టు 12న. సో ఆగస్టు 12 ఏముంది? జాతీయ గ్రంథాలయ దినోత్సవం ఉంది. ఎవరి జ్ఞాపకంగా అంటే గ్రంథాలయ పితామహుడైన ఎస్ఆర్ రంగనాథన్ జయంతి పురస్కరించుకొని మనకి ఈ జాతీయ గ్రంథాలయ దినోత్సవం అయితే నిర్వహిస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. గుజరాత్ గ్రామీణ జ్ఞాన్ సేతు మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించింది. నెక్స్ట్ వన్, పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై లీటర్కు 60 పైసల చొప్పున వితంతు అనాథ సెస్ను ఏ రాష్ట్రం అమలు చేసింది? ఇంపార్టెంట్, పెట్రోల్, డీజిల్ ఏవైతే అమ్మకాలు ఉంటాయో వాటిపైన లీటర్కు వచ్చే 60 పైసలు ఏవైతుందో ఆ 60 పైసలు ఏవైతుందో అవి వితంతు అనాథ సెస్సు కోసం అయితే వసూలు చేస్తుందన్నమాట. ఏ రాష్ట్రం అని అడుగుతున్నారు. ఇంపార్టెంట్, ఆప్షన్ 1 ఉత్తరాఖండ్, ఆప్షన్ 2 పంజాబ్, ఆప్షన్ 3 హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ 4 హర్యానా. సో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపైన లీటర్కు 60 పైసలు చొప్పున వితంతు అనాథ సెస్సును ఏ రాష్ట్రం అమలు చేసిందంటే హిమాచల్ ప్రదేశ్ పెట్రోల్, డీజిల్ అమ్మకాలపైన ఏవైతే లీటర్కు 60 పైసలు ఉన్నాయో అవి వితంతు అనాథ సెస్సుగా అయితే అమలు చేస్తుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2026 జూలైలో భారతదేశ రీటైల్ ద్రవ్యోల్బణం రేటు ఎంత? సో ఇంపార్టెంట్, 2026 జూలై మంత్కు సంబంధించిన భారతదేశ రీటైల్ ద్రవ్యోల్బణం ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 4.38, ఆప్షన్ 2 4.45, ఆప్షన్ 3 5.52, ఆప్షన్ 4 4.84. 2026 జూలైలో భారతదేశం జూలై మంత్కు సంబంధించిన రీటైల్ ద్రవ్యోల్బణం ఎంత అంటే 4.45.
4.45% నమోదైంది. జూన్లో 4.38% నమోదైంది. జూన్లో 4.38% నమోదు కావగా కొంచెం పెరిగింది. జూలైకి వచ్చేసరికి 4.45% నమోదైంది. అదేవిధంగా జూలై నెలలో అత్యధికంగా ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసిన రాష్ట్రం ఏదని అడగవచ్చు, తెలంగాణ. జూలైలో అత్యధికంగా ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసిన రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ ఎంత ద్రవ్యోల్బణం నమోదు చేసిందంటే జూలైలో 6.32% నమోదు చేసింది. ఓకేనా, రాష్ట్రాల పరంగా తెలంగాణ జూలైలో అత్యధికంగా ద్రవ్యోల్బణాన్ని తెలంగాణ నమోదు చేసింది. 6.32% ఉంటే ఓవరాల్గా ఇండియాది 4.45% ఉంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మరణశిక్షను అధికారికంగా రద్దు చేసిన తొలి అరబ్ దేశం ఏది? ఇంపార్టెంట్. మరణశిక్షను అధికారికంగా రద్దు చేసింది అరబ్ దేశం, ఒక అరబ్ దేశం. సో ఏ దేశం అంటున్నారు? ఆప్షన్ 1 జోర్డన్, ఆప్షన్ 2 ఈజిప్ట్, ఆప్షన్ 3 లెబనాన్, ఆప్షన్ 4 మొరాకో. మరణశిక్షను అధికారికంగా రద్దు చేసిన తొలి అరబ్ దేశం లెబనాన్. లెబనాన్ ఏం చేసింది? మరణశిక్షను రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా మరణశిక్షను రద్దు చేసిన తొలి అరబ్ దేశం. అరబ్ కంట్రీస్ ఉంటాయి కదా, అరబ్ కంట్రీస్లో ఈ విధంగా ఈ మరణశిక్షను రద్దు చేసిన తొలి కంట్రీగా నిలిచింది లెబనాన్. సో లెబనాన్ రాజధాని బీరూట్. లెబనాన్ రాజధాని ఇది బీరూట్. దాని అధికారిక కరెన్సీ లెబనీస్ పౌండ్. లెబనీస్ పౌండ్ అధికారిక కరెన్సీ కాగా లెబనాన్ రాజధాని బీరూట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2026 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతమంది సిబ్బందికి శౌర్య సేవా పథకాలు ప్రదానం చేశారు? సో 2026 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎంతమంది సిబ్బందికి శౌర్య సేవా పథకాలు ప్రదానం చేశారంటే 1050 మందికి. 1050 మందికి శౌర్య సేవా పథకాలు ప్రదానం చేయడం జరిగింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరం నాటికి భారతదేశం 100 గిగావాట్స్ అణుశక్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? సో ఏ సంవత్సరం నాటికి భారతదేశం అణుశక్తి సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు పెంచుకోవాలని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని అడుగుతున్నారు. ఇంపార్టెంట్. సో 25-26 మనకు కేంద్ర బడ్జెట్లో దీన్ని మెన్షన్ చేశారు. ఓకేనా. సో ఇప్పటివరకు అంటే 2047 వరకు భారతదేశం ఏం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందంటే అణుశక్తి సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉదార శక్తి ద్వైపాక్షిక వాయు విన్యాసం ఏ దేశంలో నిర్వహించబడుతుంది? ఉదార శక్తి 2026 ద్వైపాక్షిక వాయు విన్యాసం అనేది ఏ దేశంలో నిర్వహించబడింది అని అడుగుతున్నారు. మలేషియా వేదికగా ఈ ఉదార శక్తి 2026 ద్వైపాక్షిక వాయు విన్యాసం ఇది వాయు విన్యాసం అనమాట ఎక్కడ జరిగింది? మలేషియా వేదిక జరిగింది. ఇక్కడ దీంట్లో చూసినట్లయితే మన భారత్ కూడా పాల్గొంది. భారత వైమానిక దళం, అదేవిధంగా రాయల్ మలేషియన్ వైమానిక దళం, మలేషియాకి సంబంధించిన రాయల్ మలేషియన్ వైమానిక దళం, మన ఇండియన్ వైమానిక దళం రెండు కూడా పాల్గొన్నాయి ఉదార శక్తిలో. ఏ దేశాల మధ్య జరిగిందని అనవచ్చు? భారత్ మలేషియా మధ్య జరిగింది ఉదార శక్తి అనే వాయు విన్యాసం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఎక్కడ జరిగింది? మలేషియాలో జరిగింది. ఎప్పుడు జరిగింది? ఆగస్టు 13న జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, ట్రయంప్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనే ఆత్మకథను ఎవరు రచించారు? ఇంపార్టెంట్. రీసెంట్గా రిలీజ్ అయింది ఈ బుక్ అనేది. దీన్ని ఎవరు రచించారని అడుగుతున్నారు. సో భారత మాజీ రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ గారు ట్రయంప్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనే ఆత్మకథను రచించారు. దీన్ని రీసెంట్గా చూసుకున్నట్లయితే ప్రధాని మోదీ గారు అయితే ఆవిష్కరించారన్నమాట. దీన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ బుక్ను. రామ్నాథ్ కోవింద్ గారి యొక్క ఆత్మకథ అడగడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మైత్రి ఉమ్మడి సైనిక విన్యాసంలో భారతదేశంతో పాటు ఏ దేశం పాల్గొంటుంది? భారతదేశం ప్రతి సంవత్సరం కూడా మైత్రి ఉమ్మడి సైనిక విన్యాసాన్ని నిర్వహిస్తుంటుంది. దీనిలో భాగంగా 26 ఇయర్కి సంబంధించి భారతదేశం ఏ దేశంతో కలిసి ఈ మైత్రి సైనిక విన్యాసాన్ని నిర్వహిస్తుందని అడుగుతున్నారు. థాయిలాండ్తో కలిసి భారతదేశం ప్రతి సంవత్సరం కూడా మైత్రి అనే ఉమ్మడి సైనిక విన్యాసాన్ని నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది ఎక్కడ జరుగుతుందంటే థాయిలాండ్ వేదికగా జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఆగస్టు 18 నుంచి ఆగస్టు 31 వరకు ఈ మైత్రి ఉమ్మడి సైనిక విన్యాసం జరుగుతుంది. ఇది 15వ ఎడిషన్ కాగా 14వ ఎడిషన్ భారత్ వేదికగా జరిగింది. ఓకేనా. మరి ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఈ మైత్రి ఉమ్మడి సైనిక విన్యాసాలంటే 2006లో తొలిసారిగా భారత్ థాయిలాండ్ కలిసి ఈ ఉమ్మడి మైత్రి సైనిక విన్యాసాన్ని ప్రారంభించాయి. 2006లో స్టార్ట్ చేస్తే ఇది 15th ఎడిషన్. 2026 విన్యాసాలు అనేవి 15th ఎడిషన్. ఎక్కడ జరుగుతున్నాయి? థాయిలాండ్ వేదికగా జరుగుతున్నాయి. ఓకేనా. భారతదేశంతో పాటు
ఏ దేశం పాల్గొంటుంది మైత్రి విన్యాసంలో? థాయిలాండ్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 భారత్ వేదికగా జరుగుతుంటే 2025లో ఈ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? సో ప్రజెంట్ అయితే 2026కు సంబంధించి బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది? భారత్ వేదికగా జరుగుతుంది. సో ఓకేనా. అయితే లాస్ట్ ఇయర్ ఈ గేమ్స్కు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది అని అడుగుతున్నారు. ఫ్రాన్స్ ఆతిథ్యం ఇచ్చింది. లాస్ట్ ఇయర్ మనకు ఫ్రాన్స్ ఆతిథ్యం ఇచ్చింది వేటికి? బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్కు. ఓకేనా. అయితే ఈ ఏడాది జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఎన్నో ఎడిషన్ అంటే 30వ ఎడిషన్ అన్నమాట. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2026 ఆగస్టులో కాఠ్మండు అధికారిక పర్యటన సందర్భంగా నేపాల్ యొక్క గౌరవ జనరల్ హోదాను ఎవరు అందుకున్నారు? సో ఇటీవల నేపాల్లో అధికారికంగా మనకు పర్యటనకు వెళ్ళిన సందర్భంలో గౌరవ జనరల్ హోదాను ఎవరు అందుకున్నారంటే ధీరజ్ సేత్ గారు గౌరవ జనరల్ హోదాను అందుకున్నారు. నేపాల్ యొక్క గౌరవ జనరల్ హోదాను అందుకోవడం జరిగింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హాకీ ప్రపంచ కప్ 2026ను ఏ దేశం నిర్వహిస్తుంది? హాకీ ప్రపంచ కప్ 2026 అనేది ఏ దేశం వేదికగా జరుగుతుందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 భారత్, ఆప్షన్ 2 నెదర్లాండ్స్, ఆప్షన్ 3 జర్మనీ, ఆప్షన్ 4 బెల్జియం. సో హాకీ ప్రపంచ కప్ ప్రజెంట్ అయితే జరుగుతుంది. సో 15th ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ వరకు అయితే ఈ హాకీ ప్రపంచ కప్ జరుగుతుంది. సో దీన్ని ఏ దేశం నిర్వహిస్తుందంటే నెదర్లాండ్స్ నిర్వహిస్తుంది. నెదర్లాండ్స్ ఈ హాకీ ప్రపంచ కప్ నిర్వహిస్తుంది. ఓకేనా. మొత్తంగా 16 టీమ్స్ అయితే పాల్గొంటున్నాయి. అయితే లాస్ట్ ఇయర్ అంటే ఎప్పుడు జరిగిందంటే 2023లో జరిగింది లాస్ట్ ఇయర్ హాకీ ప్రపంచ కప్ అనేది. అప్పుడు మన భారత్ నిర్వహించింది 2023 హాకీ ప్రపంచ కప్ను. ఓకేనా. అంతకుముందు 2018లో కూడా భారత్ నిర్వహించింది. అయితే లాస్ట్ ఇయర్ నిర్వహించినప్పుడు మనకు విజేతగా ఎవరు నిలిచారంటే హాకీ ప్రపంచ కప్ విజేతగా జర్మనీ నిలిచింది. తర్వాత రన్నర్అప్గా బెల్జియం నిలిచింది. థర్డ్ ప్లేస్లో నెదర్లాండ్స్ ఉంది లాస్ట్ ఇయర్. ఓకేనా. ప్రజెంట్ అయితే భారత్ పైన హోప్స్ ఉన్నాయి. చూడాలి మరి భారత్ హాకీ ప్రపంచ కప్ను గెలుచుకుంటుందేమో. ఓకేనా. భారత్ వేదికగా లాస్ట్ ఇయర్ భారత్ వేదిక జరిగాయి. ఇప్పుడు నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్నాయి 2026కి సంబంధించిన హాకీ ప్రపంచ కప్ అనేది. నెక్స్ట్ వన్, 2025 సంవత్సరానికి సంబంధించి సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? 2025 ఇయర్కి సంబంధించి సంగీత నాటక అకాడమీ అవార్డును పురస్కారాన్ని రీసెంట్గా అనౌన్స్ చేశారు. ఎవరు అందుకున్నారంటే శుభదా వరద్కర్ గారు 2025 సంవత్సరానికి సంబంధించి సంగీత నాటక అకాడమీ అవార్డును పురస్కారాన్ని అందుకున్నారు. సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని శుభదా వరద్కర్ గారు అందుకోవడం జరిగింది. ఏ ఇయర్కి సంబంధించి? 2025 ఇయర్కి సంబంధించి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశం 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశానికి ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? సో భారతదేశానికి సంబంధించిన ఏ నగరం 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది అంటున్నారు. ఆప్షన్ 1 ముంబై, ఆప్షన్ 2 బెంగళూరు, ఆప్షన్ 3 న్యూఢిల్లీ, ఆప్షన్ 4 హైదరాబాద్. సో 12వ బ్రిక్స్ ఈ దేశాలు ఏవైతున్నాయో ఆ దేశాల్లోని పర్యావరణ మంత్రుల సమావేశానికి న్యూఢిల్లీ ఆతిథ్యం ఇచ్చింది. న్యూఢిల్లీ హోస్ట్ సిటీగా ఉంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆగస్టు 2026లో ప్రారంభించబడిన భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి వర్చువల్ జూ ఏ నగరంలో ఉంది? మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి వర్చువల్ జూ అయితే ఒక నగరంలో ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారంటున్నారు? ఇండోర్ వేదికగా. సో మనకు మధ్యప్రదేశ్లోని ఇండోర్ వేదికగా భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి వర్చువల్ జూను ప్రారంభించారు. ఇంపార్టెంట్. ఓకేనా. ఇండోర్ వేదిక ఏం ప్రారంభమైంది? భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి వర్చువల్ జూ ప్రారంభమైంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉదార శక్తి వాయు విన్యాసం ఏ 2 దేశాల మధ్య జరిగింది? సో ఉదార శక్తి వాయు విన్యాసం ఇటీవల 2 దేశాల మధ్య జరిగింది. ఏ దేశం మధ్య అంటున్నారు? ఆప్షన్ 1 భారత్ మాల్దీవులు, ఆప్షన్ 2 భారత్ ఇండోనేషియా, ఆప్షన్ 3 భారత్ మలేషియా, ఆప్షన్ 4 భారత్ జపాన్. ఉదార శక్తి వాయు విన్యాసం అనేది భారత్ మలేషియా దేశాల మధ్య జరిగింది. ఇది వాయు విన్యాసం, ఉమ్మడి వాయు విన్యాసం భారత్ మలేషియా ఎయిర్లైన్స్ మధ్య జరిగిన ఉమ్మడి వాయు విన్యాసమే ఉదార శక్తి. ఓకేనా. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన సముద్ర మంథన్ను క్రింది వాటిలో ఏది దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. సో సముద్ర మంథన్ అనేది ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇది జాతీయ ఆఫ్షోర్ అన్వేషణ పథకం. జాతీయ ఆఫ్షోర్ అన్వేషణ పథకం. సో జూలై 31వ తేదీన కేంద్ర మంత్రివర్గం సముద్ర మంథన్ను మనకు ఆమోదించింది. దాదాపుగా మనకు దీనికోసం 84,000 కోట్లను కేటాయించింది. 84,084 కోట్లను కేటాయించింది అనమాట. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకం అయితే మనకు అమలు చేయబోతుంది. ఓకేనా, ఇది ఒక కేంద్ర రంగ పథకం అనమాట. ఇంపార్టెంట్. సముద్ర మంథన్ అనేది ఆఫ్షోర్ అన్వేషణ పథకం. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారం కేరళ పేరును కేరళం అని మార్చాలని ప్రతిపాదన జరుగుతుంది. సో మనకు కేరళ రాష్ట్రం యొక్క పేరును కేరళంగా మార్చాలని ప్రతిపాదన జరుగుతుంది. అయితే భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అడుగుతున్నారు? ఆప్షన్ 1 ఆర్టికల్ 4, ఆప్షన్ 2 ఆర్టికల్ 1, ఆప్షన్ 3 ఆర్టికల్ 5, ఆప్షన్ 4 ఆర్టికల్ 3. సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కేరళ పేరును కేరళంగా మార్చాలనే ప్రతిపాదన జరుగుతుంది. సో రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఏం చెప్తుంది? కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా ఇప్పటికీ ఉన్న రాష్ట్రాల ప్రాంతం సరిహద్దులు లేదా పేర్లను మార్చడానికి అధికారాన్ని కల్పిస్తుంది పార్లమెంటుకు. ఓకేనా, ఆర్టికల్ 3 ఏం చెప్తుంది? సో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి కానీ, లేకుంటే ఇప్పటికీ ఉన్న రాష్ట్రాల ప్రాంతం సరిహద్దులు లేదన్నట్లయితే పేర్లు మార్చడానికి మనకు పార్లమెంటుకు అధికారం కల్పిస్తుంది ఆర్టికల్ 3. సో ఈ ఆర్టికల్ 3 ప్రకారమే కేరళ పేరును కేరళంగా మార్చాలని ప్రతిపాదన జరుగుతుంది. సో జూన్ 24న కేరళ శాసనసభ ఈ యొక్క తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. సో ఇటీవల మనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన నిత్యానంద్ రాయ్ గారు ఆగస్టు 10న లోక్సభలో ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కేరళ పేరును కేరళంగా మార్చాలనే బిల్లును లోక్సభలో కూడా ప్రవేశపెట్టారు ఆగస్టు 10న. ఎవరు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన నిత్యానంద్ రాయ్ గారు. ఓకేనా, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఆర్టికల్ 3 ప్రకారమే కేరళ పేరును కేరళంగా మార్చబోతున్నారు.